సంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా గెలుపొందిన ఆకుల యాదగిరిని ఉదయం 10:30 గంటలకు కోర్టులో హాజరుపరచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యాదగిరి కనిపించడం లేదని పిటిషన్ దాఖలు కావడంతో ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తర్వాత ఆయన కనిపించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహణకు హైకోర్టు అనుమతించలేదు. ఇబ్రహీంపట్నంలో 19వ వార్డు నుంచి యాదగిరి గెలిచారు. ఆయన కనిపించడం లేదని ఆయన కుమారుడు హరికాంత్ హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఉదయం 11 గంటలకు ఎన్నిక ఉందని చెప్పడంతో జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం వెంటనే విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన 14 మంది కౌన్సిలర్లను శిబిరానికి తరలించారని తెలిపారు. ఆ తర్వాత అందరినీ బయటకు పంపారని, పిటిషనర్ తండ్రిని మాత్రం పంపలేదన్నారు. ఆయన చైర్మన్ పదవి రేసులో ఉన్నారని తెలిపారు. అందువల్ల అక్కడ బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే మంజిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి కిడ్నాప్ చేసినట్లు అనుమానం ఉందన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పొట్టిగారి శ్రీధర్ రెడ్డి వాదనలు వినిపించారు. కొంత గడువు ఇస్తే హాజరుపరుస్తామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణం అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంటూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, యాదగిరికి సంబంధించి హైకోర్టులో హాజరుపరచాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి ఇప్పుడు హైకోర్టుకి రాబోతున్నారా యాదగిరి? నిన్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం అంతా కూడా ముగిసిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినట్టుగా దాన్ని గెలిచినటువంటి అభ్యర్థికి గెలుపు పత్రాన్ని ఇవ్వకుండానే వాయిదా వేశారు. అక్కడ ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం పైన బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అంతకుముందే కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి ఇష్యూస్ అది కాస్త హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టుకు వాళ్ళు ఏబిఎస్ కార్పస్ నమోదు చేశారు. నిన్న దాన్ని విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం వారిని ఆ కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఒకవైపు ఆదేశించింది. నిన్న ఒకవైపు కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలోనే యాదగిరి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున వైపు ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాళ్ళ క్యాంపు నుంచి అందరితో పాటు కలిసి వచ్చారు. దీంతో అతను మున్సిపల్ చైర్మన్ గా అతనికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ రెండు వర్షన్స్ నిలబడుతున్నాయి. ఒకటి, అతన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి ఒకవైపు చైర్మన్ చేయాలని చెప్పి చూస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శిబిరం భావిస్తుంది. అతన్ని ఇప్పటికే బీఆర్ఎస్ శిబిరంలో ఉన్నాడు, అతనికి ఆరోగ్యం బాగాలేదు, అతన్ని మాకు కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పేసి ఆయన కొడుకు, ఒకవైపు కోడలు, భార్య అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళంతా కూడా మాట్లాడారు. నిన్న ఇబ్రహీంపట్నం 19వ వార్డు నుంచి గెలిచినటువంటి యాదగిరి బీఆర్ఎస్ ఒకవైపు చైర్మన్ క్యాండిడేట్ కి ఆయన ఒకవైపు ఓటు వేశారు. ఆయన కుమారుడు హరికాంత్ వేసినటువంటి ఏబిఎస్ కార్పస్ పిటిషన్ నిన్న హైకోర్టులో జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ల ధర్మాసనం విచారించింది. ఆయన తరఫున విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించినటువంటి వెంకటేష్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి 14 మందిని శిబిరాన్ని తీసుకెళ్లారు. ఒక యాదగిరిని మాత్రమే వాళ్ళకి కుటుంబ సభ్యులకు చూపించట్లేదు, ఆయన ఆరోగ్యం బాగలేదు, ఆయన మెడిసిన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారి తరఫున వాదనలు వినిపించారు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే మంజిరెడ్డి కిషన్ రెడ్డి ఒకవైపు వీరిని తీసుకెళ్లినట్టుగా కూడా, కిడ్నాప్ చేసినట్టుగా కూడా, వాళ్ళ కుమారుడు ప్రశాంత్ రెడ్డి కిడ్నాప్ చేసినట్టుగా కూడా ఒకవైపు ఇందులో వాళ్ళు పిటిషన్ లో పేర్కొన్నారు. మొత్తానికి ఇటు ప్రభుత్వం తరఫున ఒకవైపు శ్రీధర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం దీని విషయం సంబంధించి పోలీసులు విచారిస్తున్నారు, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సమయం ఇస్తే కోర్టులో హాజరుపరుస్తామని వారంతా కూడా కోర్టుకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో ఈ హైడ్రామా అంతా కూడా ఒకసారి కొనసాగడంతో కూడా ఆర్డీఓ దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రక్రియను ఒకవైపు చైర్మన్ ఎన్నిక పూర్తయింది, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కొనసాగించాల్సిన తరుణంలో దాన్ని వాయిదా వేశారు. దీని తర్వాత కొనసాగిస్తామని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పడంతో కూడా వాయిదా పడ్డది. దీంతో ఇప్పుడు ఫర్దర్ గా అతన్ని కోర్టులో ఆధారపరచడానికి సమయం తీసుకుని ఆధారపరిచిన తర్వాత ఏం చేస్తారని చూడాల్సి ఉంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.